హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా నువ్వు పప్పు వేసి చేసుకుంటాం, లేదా ఉల్లి కారం పెట్టి చేసుకుంటాం, లేదా టమాటో కలిపి చేసుకుంటాం, లేదా వేరే మసాలా వేసి చేసుకుంటాం. అలా కాకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. చాలా ప్రోటీన్ ఉంటుంది. మంతెన సత్యనారాయణ గారు ఇదే చెప్తున్నారు. విరివిగా కంపల్సరీ వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ గోరుచిక్కుడుకాయ తినమంటున్నారు. అందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్కి, అలాగే మన గట్ హెల్త్కి చాలా 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 మంచిది. సో తప్పకుండా మీరు ఈ గోరుచిక్కుడుకాయని ఇంక్లూడ్ చేసుకోండి. ఇలా చేసుకోండి. నేను ఏం వేసాను, ఒక మసాలా పేస్ట్ వేసాను, అది చాలా చాలా బాగుంటుంది. ఆ మసాలా పేస్ట్ వేసి మీరు ఇలా కొబ్బరి పైనుంచి ఇలా వేసేసుకుంటే, సన్నగా తురిమిన కొబ్బరి వేసేసుకుంటే అదిరిపోతుంది. ఇప్పుడు వచ్చేవి హాలిడేస్ కాబట్టి పిల్లలు మారాం చేయకుండా తినేయాలంటే ఇలాంటి టేస్టీ టేస్టీ కూరలు మనం చేసి పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తినేస్తారు. అసలు మీకు మనకి చేసి పెట్టి వాళ్ళకి పెట్టినట్టు, అలాగే వాళ్ళకి సాటిస్ఫై అయితే మనం కూడా సాటిస్ఫై అయిపోయినట్టే కదా. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చాలా టేస్టీ టేస్టీ రెసిపీస్ అనేవి మనం ఈ హాలిడేస్లో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి, సో మీరు తప్పకుండా ఈ కూరని మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీ. నేను చెప్పినట్టు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసుకోండి. ఆ మసాలా పేస్ట్ ఏంటో మీకు చూడండి, లాంగ్ వీడియోలో చూడండి, లేదా నేను చెప్పేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అది గ్రైండ్ చేసి పేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇలాగే ట్రై చేసుకోండి, ఇలాగే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. బట్ వెరీ వెరీ టేస్టీ గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై.